యేసు ప్రభు వారే ఈ లోకంలో 33.5 సంవత్సరాలు కూడా ఎన్నో అవరోధాలు వచ్చాయి, ఎన్నో అవమానాలు వచ్చాయి, ఎన్నో నిందలు వచ్చాయి. ఎంతోమంది తునీకరించారు. నువ్వు మెస్సయ్యవే కాదన్నారు, నువ్వు దెయ్యములు పట్టినవాడు అని అన్నారు, నువ్వు పిచ్చివాడు అన్నారు, మతిస్థిమితం లేనివాడు అని అన్నారు. అయినా సరే ఆయన శరీరమందు శ్రమపడుట నేర్చుకొని తండ్రికి విధేయుడిగా ఉన్నాడు కనుకే తండ్రి దేవుని యొక్క స్వరం అంటుంది, తండ్రి స్వరంతో మాట్లాడుతున్నాడు, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన అందు నేను ఆనందించుతున్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు మరి మన యందు ఆనందించుతున్నాడా? మన మనసును ఎరిగిన దేవుడు, మన హృదయాంతరంగాలు ఎరిగిన దేవుడు మన యందు దేవుడు ఆనందిస్తున్నాడా? మనం పరిశీలన చేసుకుంటే మనము నూతన సంవత్సరంలోకి వెళ్ళబోతున్నాం. నూతన సంవత్సరం వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. మార్పు చెందవలసింది ఎవరు అంటే మనమే మార్పు